Hello everyone, this is Mohammad Arif. I am a health coach. I am working in Dayjoy as a Emerald Vice President. ఈ రోజు మన ముందు శ్రీలత మ్యామ్ ఉన్నారు. శ్రీలత మ్యామ్ మన డేజాయ్ కంపెనీలో ఉన్న న్యాచురల్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఆ మేడంకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటిదో మనతో ఈరోజు పంచుకోబోతున్నారు. ఫీడ్బ్యాక్తో పాటు మేడం డిసైడ్ అయ్యారు ఈ డేజాయ్ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్స్ చూసిన తర్వాత డేజాయ్లో వర్క్ చేయడానికి కోసం. సో మేడం నోటనే మనం విందాము. సో ప్రొడక్ట్స్ ఎలా మేడంకి హెల్ప్ చేశాయి, సో ఏం ప్రాబ్లమ్స్ మేడం ఇంతకుముందు ఫేస్ చేసేవాళ్ళు, సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, వాట్ షీ వాంట్ డూ ఇన్ డేజాయ్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ మేడం? యా, సో డేజాయ్లో ఏం ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేశారు మేడం? అన్నీ చేస్తాను సార్. అన్ని చేస్తున్నారు. ఏదైతే ఉన్నాయో అన్నీ చేస్తాను. దాంట్లో నాకు ఆకట్టుకుంది ఆడికాడిల్ సిరప్. ఆడికాడిల్ సిరప్ హెచ్బి సార్. ఓకే, సో ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ చెప్పగలుగుతారా? మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, ఏం ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తున్నారు? నేను నా పేరు శ్రీలత చంద్ర సింగ్ సార్. కరవాలో ఉంటాం సార్. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను సార్. నేను. ఓకే. ఇక ఆరిఫ్ సార్ ద్వారా నాకు ఈ డేజాయ్ పరిచయం అయింది సార్. కొన్ని ఐటమ్స్ వాడాను సార్ నేను. ఓకే. నాకు చాలా బాగా నచ్చాయి. ఏదైనా ప్రాబ్లం ఉండేనా మీకు? హెల్త్ ఇష్యూ ఏమైనా ఉండేనా? అవును సార్. హెచ్బి 8.5 గ్రామ్స్ ఉంది సార్ నాకు ఎప్పటికీ. ఎప్పటి నుంచి? అది ఎన్ని రోజుల నుంచి సార్? నేను యుక్త వయసు అంటే అప్పటి నుండి నాకు 8.5 గ్రామ్స్. సో మెనీ ఇయర్స్ నుంచి, బిఫోర్ మ్యారేజ్ నుంచి మీకు 8.5 హెచ్బి ఉంటుంది. ఓకే. హెచ్బి సార్ డేజాయ్ ఆరిఫ్ సార్ చెప్పినప్పటి నుంచి వాడుతూ పోతా ఉన్నాను సార్. హెచ్బి ప్లస్ అనే సిరప్ యూజ్ చేశారు. హెచ్బి ప్లస్ అనే సిరప్ ఇప్పుడు 11.6 గ్రామ్స్తో ఉంటాను సార్ నేను. చాలా బాగున్నాను సార్. రుబీ కూడా ఉన్నాను సార్ నేను. ఓకే. హెచ్బి వాడేసరికి బాగా అయిపోయాను సార్. అలాగే ఆడికాడిల్ సిరప్ సార్, అబ్డామిన్ పెయిన్ ఉంటుంది సార్ మెన్సెస్ పీరియడ్ ఉన్నప్పుడు. సార్ సజెషన్ ప్రకారం ఆడికాడిల్ సిరప్ వాడాను సార్ నేను. ఇప్పుడు చాలా బాగుంది సార్. నాకు అసలు పెయిన్ అనేది లేకుండా ఉంది సార్. అసలు 1 మంత్ వాడితే 3 months 4 months దాకా పెయిన్ లేదు సార్ నాకు. సో ఆడికాడిల్ అనే సిరప్ యూజ్ చేశారు. ఆడికాడిల్ సిరప్ ద్వారా బ్యాక్ ఎక్ లేదు సార్ నాకు. ఓకే. అబ్డామిన్ పెయిన్ లేదు సార్. అబ్డామిన్ పెయిన్ అనేది రాదు సార్. ఓకే. ఎంత సివియర్గా పెయిన్ అంటే ఏడ్చేదాన్ని సార్ నేను ఈ సిరప్ వాడకంటే ముందు. అవును సార్. ఈ సిరప్ వాడక ముందు మెన్సెస్ పీరియడ్ లో బాగా ఫుల్ ఏడ్చేసేది. మరి ఏమైనా మెడిసిన్స్ అప్పుడు వాడేవారా మీరు? అలోపతి మెడిసిన్స్ ఏమైనా? అలోపతి మెడిసిన్ వాడాను సార్. వాడినంత సేపే తక్కువ అయ్యేది సార్. ఓకే. మళ్ళీ మళ్ళీ మంత్ రావాలి, మళ్ళీ అదే పెయిన్. ఓకే. ఎక్కడైనా దొరికితే బాగుండు